శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాది నూర్ మహమ్మద్కు 14 రోజుల రిమాండ్ విధించింది కదిరి కోర్టు. భారీ బందోబస్తు మధ్య నూర్ మహమ్మద్ను కడప సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. పలు ఉగ్రవాద సంస్థలతో నూర్ మహమ్మద్కు సంబంధాలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతనిపై ఉపా యాక్ట్ దేశద్రోహం కేసు నమోదు చేశారు. స్థానికంగా ఓ హోటల్లో కుక్గా పనిచేస్తున్న ఇతడు ఉగ్రవాదులతో వాట్సాప్ కాల్ మాట్లాడినట్టు, పాకిస్తాన్కు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో ఇతడు ఉన్నట్టు ఎన్ఐఏ గుర్తించింది. దీంతో కొన్నాళ్లుగా అతడి కదలికలపై నిఘా పెట్టి ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. నూర్ నివాసంలో తనిఖీలు చేసిన అధికారులు అతడి ఇంటి నుంచి 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ధర్మవరంలో కూడా ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ఓ వ్యక్తిని అరెస్ట్ చేయడం, రిమాండ్కు తరలించడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి మనకి ఫోన్ లైన్ అందిస్తారు. శివారెడ్డి, డీటెయిల్స్ అంటే కార్తీక్, ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల కదలికలు, తీవ్రవాదుల పై సమగ్ర విచారణ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు చేస్తున్న విషయం తెలిసింది. ఇందులో భాగంగా ఈ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఒక ఉగ్రవాది పట్టుబడ్డారని చెప్పాలి. ఆయన కొద్దిసేపటి కిందటే సత్యసాయి జిల్లా కదిరి కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 29వ తేదీ దాకా ఉగ్రవాది నూర్ మహమ్మద్ కు రిమాండ్ విధించడం జరిగింది. ఆయన్ను కదిరి నుంచి నేరుగా కడప సెంట్రల్ జైలుకి పోలీసులు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా అంటే దాదాపుగా పాకిస్తాన్ చెందిన దాదాపు 29 ఉగ్రవాద సంస్థలకు చెందిన ఫేస్బుక్, వాట్సాప్, అదేవిధంగా ఇతర సోషల్ మీడియా గ్రూప్ లో యాక్టివ్ గా నూర్ మహమ్మద్ ఉన్నట్లు ఇప్పటికే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గుర్తించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇందులో భాగంగానే సెంట్రల్ బ్యూరో ఇచ్చిన ప్రత్యేకమైన సమాచారం ఆధారంగా ధర్మవరంలో విస్తృతమైన తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఒక హోటల్లో చాలా కాలంగా రహస్యంగా కుక్కుగా పనిచేస్తున్నటువంటి నూర్ మహమ్మద్ ను ఈ ఉదయం అదుపులో తీసుకున్నారు. ఆయన్ని పూర్తి స్థాయిలో విచారించారు. కొన్ని సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఇస్లామిక్ సంబంధించి నిషేధిత ఉగ్రవాదులకు సంబంధించిన సాహిత్యాన్ని, పుస్తకాలను కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే అక్కడి నుంచి నేరుగా కదిరి కోర్టుకు హాజరుపరిచారు. ఈ నెల 29వ తేదీ దాకా రిమాండ్ విధించడం జరిగింది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.